స్టాక్ మార్కెట్ ఆ పేరు వినగానే చాలామందికి అమ్మో ఇదేదో పెద్ద గందరగోళమనిపిస్తుంది కదా, ఒక రకమైన భయం. కాని మన డబ్బును ఎన్నో రెట్లు పెంచే శక్తి అందులో దాగి ఉందనెప్పుడైనా ఆలోచించారా? ఈరోజు ఆ భయాన్ని పక్కన పెడదాం. స్టాక్ మార్కెట్ వెనకున్న అసలు కథేంతో, ఆ రహస్యాలేంటో తెలుసుకుందాం. పదండి, ఈ ప్రయాణం మొదలుపెడదాం. ఒక్కసారి ఆలోచించండి. బ్యాంకులో డబ్బు పెడితే ఎంతొస్తుంది? ఓ 3-4% వడ్డీ అంతే. కాని మనం పెట్టిన పెట్టుబడి 10 రెట్లు 20 రెట్లు పెరిగితే ఎలా ఉంటుంది? ఆ మ్యాజిక్ జరిగే చోటే స్టాక్ మార్కెట్ అనమాట. ఈ ఆలోచనే మనల్ని దీనివైపు లాగుతుంది. కాని అదే టైంలో మన మైండ్లో ఒక పెద్ద ప్రశ్న కూడా మొదలవుతుంది. ఇంత పెద్ద లాభాలు అంత ఈజీగా వస్తాయా? ఇదేదో మాయాజాలంలా ఉందే. లేకపోతే అన్నీ పోగొట్టుకునే హైరిస్క్ జూదమా? నిజంగా సంపదను సృష్టిస్తుందా? లేక ఉన్నదాన్ని కూడా ఊడ్చేస్తుందా? చూడండి, చాలామందిని స్టాక్ మార్కెట్కు దూరం చేసేది ఇదే భయం. ఈరోజు మనం ఈ రెండింటి మధ్య తేడా ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. సరే, ముందుగా ఒక వాగ్దానం, ఒక అపోహ. ఒకవైపు స్టాక్ మార్కెట్ మనకొక గొప్ప ప్రామిస్ ఇస్తుంది, మరోవైపు దాని చుట్టూ అల్లుకున్న ఒక పెద్ద అపోహ ఉంది. ఈ రెండింటినీ అర్థం చేసుకుంటేనే మనకు అసలు విషయం అర్థమవుతుంది. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? ఏవో పెద్ద పెద్ద పదాలు వాడకుండా సింపుల్గా చెప్పాలంటే ఇదొక సంతలాంటిది, ఒక మార్కెట్ ప్లేస్. ఇక్కడ ఒకవైపు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి డబ్బు కావాల్సిన కంపెనీలుంటాయి, మరోవైపు తమ దగ్గరున్న డబ్బును పెట్టుబడిగా పెట్టి లాభం సంపాదించాలనుకునే మనలాంటి ఇన్వెస్టర్లు ఉంటారు. వీళ్ళిద్దరినీ కలిపే ప్రదేశమే స్టాక్ మార్కెట్. సింపుల్. ఇది ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ప్రజలందరి మార్కెట్ ఎలా పనిచేస్తుందో ఈ కథ మనకు చాలా తేలిగ్గా వివరిస్తుంది. సరే, మనం ఏబీసీ బిస్కెట్ ఫ్యాక్టరీ అని ఒకటుందని ఊహించుకుందాం. ఆ బిస్కెట్లు ఎంత టేస్టీగా ఉన్నాయంటే ఊరంతా సూపర్ డిమాండ్. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ ఓనర్కి ఒక ఆలోచనొచ్చింది, ఈ బిజినెస్ను దేశవ్యాప్తంగా విస్తరిస్తే ఎలా ఉంటుంది అని. ఐడియా అయితే బావుంది, కానీ అంత పెద్ద ఎక్స్పాన్షన్కి చాలా డబ్బులు కావాలి కదా. మరి ఆ డబ్బు ఎక్కడ్నుంచి వస్తుంది? ఆ ఫ్యాక్టరీ ముందు ఇప్పుడు 2 మెయిన్ ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళు ఏది ఎంచుకుంటారో చూద్దాం. ఒక ఆప్షన్ ఏంటంటే బ్యాంకుకు వెళ్ళి లోన్ తీసుకోవడం, కాని దానికి ప్రతీ నెల వడ్డీ కట్టాలి, అది ఒక పెద్ద భారం. రెండో ఆప్షన్ పబ్లిక్ దగ్గరికే వెళ్లడం, అంటే మనలాంటి సాధారణ ప్రజల దగ్గరికొచ్చి మా కంపెనీ ఎదుగుతోంది, ఇందులో మీరు భాగస్వాములవ్వండి అని అడగడం. ఆ బిస్కెట్ కంపెనీ తెలివిగా రెండో దారిని ఎంచుకుంది. వాళ్లు పబ్లిక్తో ఏమన్నారంటే, మీరు మీ డబ్బును మా కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి, దానికి బదులుగా మా కంపెనీ ఓనర్షిప్లో మీకొక చిన్న ముక్క, అంటే ఒక వాటా ఇస్తామని. చూడండి, సరిగ్గా ఈ యొక్క డీల్, ఈ యొక్క లావాదేవీయే మొత్తం స్టాక్ మార్కెట్కి పునాది. వ్యాపారంలో ఒక భాగాన్ని సొంతం చేసుకోవడం. ఇంతకీ ఆ కంపెనీలో ఒక భాగం లేదా వాటా అంటే ఏంటసలు? ఒక ఇన్వెస్టర్గా మనకు దానివల్ల ఏం లాభం? ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. ఆ ఓనర్షిప్లో ఆ చిన్న ముక్కనే మనం షేర్ అంటాం. అంటే ఎప్పుడైతే మనం ఒక షేర్ కొంటామో ఆ క్షణం నుంచి ఆ బిస్కెట్ ఫ్యాక్టరీలో మనము ఒక చిన్న యజమాని అయిపోయినట్లే. జస్ట్ ఇన్వెస్టర్ కాదు, ఆ కంపెనీ సక్సెస్లో మనము ఒక పార్ట్నర్ అన్నమాట. ఇప్పుడు చూడండి అస్సలైన మ్యాజిక్. ఆ బిస్కెట్ ఫ్యాక్టరీ బిజినెస్ బాగా చేసి బోలెడు లాభాలు సంపాదించిందనుకోండి, అప్పుడేమవుతుంది? కంపెనీ మొత్తం విలువ పెరుగుతుంది. దానితో పాటే మన దగ్గరున్న ఆ చిన్న భాగం, అంటే మన షేర్ విలువ కూడా ఆకాశాన్ని తాకుతుంది. సరే, మన డబ్బు ఎలా పెరుగుతుంది? దీనికి 2 మెయిన్ దారులున్నాయి. మొదటిది ప్రైస్ పెరగడం. అంటే మనం 100 రూపాయలకు కొన్న షేరు దాని విలువ పెరిగాక 1000 రూపాయలకు అమ్మి లాభం పొందడం. ఇక రెండోది డివిడెండ్స్. అంటే కంపెనీకొచ్చిన లాభాల్లోంచి కొంత భాగాన్ని మనలాంటి షేర్ హోల్డర్స్కి పంచడం అన్నమాట. ఇదంతా వినడానికి చాలా బాగుంది, కానీ మళ్ళీ మనం మొదటికే వస్తున్నాం. అసలు ప్రశ్నేంటంటే, ఇది జూదమా లేక తెలివైన పెట్టుబడా? ఇంత రిస్క్ ఉంటుంది అంటున్నారు కదా, మరి ఇది నిజంగా స్మార్ట్ ఇన్వెస్టింగా లేక కళ్ళు మూసుకొని ఆడే జూదమా? దీనికి సమాధానం తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ ప్రశ్నకు సమాధానం ఒకే ఒక్క పదం, అదే జ్ఞానం. అవును, రెండింటికీ తేడా క్రియేట్ చేసేది నాలెడ్జ్ మాత్రమే. ఏ కంపెనీ ఏంటి అని చూడకుండా ఎవరో చెప్పారని బ్లైండ్గా డబ్బు పెట్టారనుకోండి, అది 100కి 100% జూదమే. కాని అదే మనం ఒక కంపెనీ గురించి రీసెర్చ్ చేసి అది ఎలా పనిచేస్తుంది, దాని ఫ్యూచర్ ఏంటి అని తెలుసుకుని ఇన్వెస్ట్ చేస్తే, అదే మన చేతుల్లో సంపదను సృష్టించే ఒక పవర్ఫుల్ సాధనమవుతుంది. చూడండి, తేడా చాలా స్పష్టం.
జూదం పూర్తిగా అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. పాచిక ఎలా పడుతుందో మన కంట్రోల్లో ఉండదు. కానీ స్టాక్ మార్కెట్ అలా కాదు. ఇది బిజినెస్ని అనలైజ్ చేయడం, ఓపికగా ఉండడం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ గెలుపోటములను మన జ్ఞానం, మన అనాలిసిస్ నిర్ణయిస్తాయి, అదృష్టం కాదు. సో మనకు ఒకటి క్లియర్ అయింది, ఇది జూదం కాదు, సరిగ్గా వాడితే ఒక పవర్ఫుల్ టూల్. అందరికోసం ఇది ఒక సాధనం. మరి ఇంత మంచి టూల్ని ఎవరు వాడచ్చు? కేవలం డబ్బున్నవాళ్లు మాత్రమేనా? అస్సలు కాదు. సమాధానం చాలా సింపుల్. ప్రతి ఒక్కరూ, స్టూడెంట్స్, జాబ్ చేసేవాళ్లు, బిజినెస్ ఓనర్స్, ఎవ్వరైనా సరే తమ భవిష్యత్తు కోసం లాంగ్ టర్మ్లో డబ్బు సంపాదించాలి అనుకునే ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్ చెయ్యొచ్చు. దీనికి పెద్ద పెద్ద క్వాలిఫికేషన్స్, వయస్తో సంబంధమే లేదు. నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంటే చాలు. ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. స్టాక్ మార్కెట్ అనేది కేవలం ధనవంతుల కోసం రిజర్వ్ చేసిన ఆట కాదు. ఇది సామాన్యుడి చేతిలో ఒక శక్తివంతమైన ఆయుధం. సరైన అవగాహనతో వాడితే ఇది ఎవరి చేతిలోనైనా ఒక పవర్ఫుల్ వెపన్. కాబట్టి చివరగా చెప్పొచ్చేదేంటంటే, స్టాక్ మార్కెట్ ఒక ఆట కాదు, ఇది ఒక సాధనం, ఒక టూల్. ఇప్పుడు మిగిలిన ఒకే ఒక ప్రశ్న, ఆ సాధనాన్ని ఎలా వాడాలో నేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా?